గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకుందాం. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యేసుక్రీస్తు ప్రభు పాదాలను చాలా విలువైనటువంటి అచ్చ జటామాంసి అత్తరుతో యేసు ప్రభు పాదాలని అభిషేకించింది ఎవరు? మరియ. మరియలు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు బైబిల్లో. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుని కన్న తల్లైన మరియ. ఆ మరియ కాదు ఇక్కడ. 7 దయ్యాలను వెలగొట్టిన ఆమెలో నుండి 7 దయ్యాలను వెలగొట్టిన మరియ, మగ్దలేని మరియ ఆమె కాదు ఇక్కడ. ఈమె బేతనీయ మరియ. బేతనీ అనే ప్రాంతంలో మరియా, మార్తా, లాజరు అను సహోదరుడు, అక్క చెల్లెలు ఆ యొక్క కుటుంబంలో లాజరు చనిపోగా యేసు ప్రభు 4 రోజుల తర్వాత సమాధిలో నుండి లేపాడు లాజర్ని. తన యొక్క సహోదరైనటువంటి మరియ. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఖరీదైన అత్తరు తీసుకొచ్చి యేసు పాదాల యొద్ద కూర్చుని యేసు పాదాల అత్తరుతో అత్తరు రాసి తల వెంట్రుకలతో తుడిసి ప్రభుని ఆరాధిస్తుంది మరియ. అక్కడున్న యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు అంటారు, యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం, ఆ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. ఆ అత్తరు యొక్క విలువ ఎంతట? 300 దేనారాలు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే అత్తరు ఎంత విలువైనదో తెలుసుకోవాలి. ఆ అత్తరు యేసు ప్రభుకి రాస్తున్న మరియ ఎక్కడ కూడా బైబిల్లో చాలా రిచ్ ఫ్యామిలీ అని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. ఒక యావరేజ్ ఫ్యామిలీ అయినప్పటికీ యేసు ప్రభు పాదాలను అభిషేకించడానికి ఆమె కొన్న అత్తరు యొక్క విలువ 300 దేనారాలు. ఆ రోజుల్లో దేనారం అంటే ఒక రోజు కూలి. కష్టపడి పనిచేసి సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు కష్టపడి పనిచేస్తే ఒక రోజు కూలి. ఆ రోజుల్లో కూలి ఎలా ఉండేదంటే కూలి పని ఈ రోజుల్లాగా 8 అవర్స్ జాబ్ కాదు, 12 అవర్స్ జాబ్. సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు పనిచేయవలసిందే. 12 గంటలు కష్టపడితే ఒక దేనారం. అటువంటిది 300 దేనారం అంటే ఎంతకాలం అండి? ఒక సంవత్సర కాలం. ఒక సంవత్సరంలో సబ్బాత్ దినాలు, సంవత్సరంలో వచ్చే ఆ సబ్బాత్ దినాలు 52 సబ్బాత్ దినాలు తీసేగా, ఇంకా పండగ దినాలు తీసేగా, 60 దినాలు తీసేగా, కదిమా రోజులు పనిచేసే దినాలు 300 దినాలు. ఆ 300 దినాలు పనిచేస్తే 300 దేనారాలు వస్తాయి. సంవత్సర కాల కష్టార్జితం యేసు ప్రభు పాదాల యొద్ద అత్తరు కుమ్మరించిందంతే. ఎందుకని ఇంత విలువైనది చేసింది? ఆమె డబ్బులు ఎక్కువైనయా? కాదు. ఆమె రిచ్ ఉమెనా? కాదు. పేదరాలైన అంత శ్రేష్టమైనది నా ప్రభువుకి ఇవ్వాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ భక్తి అంటే కృతజ్ఞతా భావంలో నుండి. విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్. చనిపోయిన నా సహోదరునే లేపిన నా ప్రభువుకి నేను చేస్తున్న ఈ ఆరాధన ఇది పెద్ద గొప్పే ఉంది అని చేసింది. గమనించండి, విశ్వాసానికి విశ్వసనీయతకి చాలా తేడా ఉంది. ఒక వ్యక్తి రక్షింపబడక ముందు కావాల్సింది విశ్వాసం. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఆ వ్యక్తికి కావాల్సింది విశ్వసనీయత. ఫేత్ కాదు, ఫెయిత్ఫుల్నెస్ కావాలి. ఇప్పుడు రక్షింపబడాలంటే కావాల్సింది విశ్వాసము. ఆ రక్షణను చివరి శ్వాస వరకు కొనసాగించుకోవాలంటే విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసానికి కష్టపడక్కర్లేదు. విశ్వాసానికి ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు. విశ్వసనీయతకి, ఫెయిత్ఫుల్నెస్కి కష్టపడాలి. విశ్వాసముతో పొందుకున్న రక్షణను నిలబెట్టుకోవడానికి, ఆ రక్షణకి తిరిగి బదులు నా ప్రభువుకి నేను ఏమి ఇవ్వాలో, ఎలా జీవించాలని క్రియలతో చూపించాలి. క్రైస్తవులకు ఉండవలసింది విశ్వాసము కంటే విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్ ఎక్కువ అవసరం. ఉదాహరణకి మగ్దలేని మరియను చూసుకోండి. ఆ మగ్దలేని మరియను చూస్తే కనుక యేసు ప్రభు పునరుద్ధానుడై ఆదివారం లేచినప్పుడు యేసును కన్న తల్లి మరియమ్మ, మగ్దలేని మరియ అందరూ వచ్చారు. సమాధి తెరవబడి ఉంది, యేసు ప్రభు లేడు. అయితే ఆయన్ని ఎవరన్నా తీసుకెళ్ళిపోయారు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడని చెప్పి వెతికి అందరూ వెళ్ళిపోయారు.
కానీ మగ్దలేని మరియ మాత్రం ఏడుస్తూ వాడు కూర్చుండిపోయిందట. అది చూసిన యేసయ్య ఎవ్వరికి ప్రత్యక్షము కాక మునిపే మగ్దలేని మరియను దర్శించాడు. మొట్టమొదటి పునరుద్ధాన సువార్త మగ్దలేని మరియ ద్వారా లోకానికి చాటి చెప్పాడు. కారణం ఏంటి? యోహాను సువార్త 20:11 అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఇంకో స్త్రీ కానీ పురుషులు కానీ శిష్యులు ఎవరు లేరు, ఆమె ఒక్కతే ఏడుస్తుంది తెల్లవారుజాము. ఎందుకని ఆమెకు ఆ యేసయ్య పట్ల అంత ప్రేమ, కృతజ్ఞత? ఏంటి ఆ కృతజ్ఞత? ఒకప్పుడు 7 దయ్యాలు పట్టిన దాన్ని, ప్రజల చేత తృణీకరింపబడిన దాన్ని నన్ను మనిషినిగా చేసిన నా ప్రభువు నేను ఎలా విడిచిపెడతాను? నా ప్రభువుకి నేను ఏం చెయ్యాలని కృతజ్ఞత. అందుకనే యేసయ్య ఆమెకే ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరితో ప్రభు చెప్తున్నది ఏంటంటే, ప్రభునందు విశ్వాసం ఉంచు రక్షింపబడతామనే స్థితి దాటిపోయింది. మనం ఆల్రెడీ విశ్వాసం ఉంచాం, రక్షింపబడ్డాం. ఈ రక్షణను కొనసాగించాలంటే ఇచ్చిన రక్షణకి మనం ఆయనకి ఎంత కృతజ్ఞతగా ఉండాలి, ఎంత విశ్వసనీయత కలిగి ఉండాలి, ఎంత ఫేత్ఫుల్గా ఉండాలి. అందుకనే ఫేత్ఫుల్నెస్ అనేది కృపా వరాలు, ఆత్మ ఫలాలు ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:9 విశ్వాసం అనేది కృపా వరం, గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. గలతీయులకు రాసిన పత్రిక 5:22 తెలుగు బైబిల్లో విశ్వాసం అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అన్ని వర్షన్స్లో కూడా ఫేత్ఫుల్నెస్ అని ఉంటుంది. ఓన్లీ కింగ్ జేమ్స్ వర్షన్లో ఫేత్ అని ఉంది, కానీ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో మళ్ళీ ఫేత్ఫుల్నెస్ అనే మార్చారు. ఫేత్ఫుల్నెస్ కరెక్ట్ ట్రాన్స్లేషన్. విశ్వసనీయత అంటే దేవుని పట్ల మనకు కలిగిన కృతజ్ఞత భావంతో, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన రక్షణను బట్టి జీవితకాలం అంతా నీకు రుణపడి ఉంటానయ్యా. అదే విశ్వసనీయత. కాబట్టి దేవుని పట్ల విశ్వసనీయత, ఫేత్ఫుల్గా ఉందాం. ఇంకా దేవా నాకేం చేస్తావు ప్రభు, ఏమిస్తావు కదా ప్రభా కాదు, నాకు ఆల్రెడీ నువ్వు ఇచ్చిన దానికి నన్ను ఏం చేయమంటావు ప్రభువా, నీకు ఎలా ఉండమంటావు ప్రభువా అనే విశ్వసనీయతతో మనం ఉందాం. దేవుని సంతోషపరుద్దాం, దేవుని నిత్య జీవానికి వారసులం అవుదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనలో ఫలింపచేసి అందరినీ యేసు ప్రభువుకి ఫేత్ఫుల్గా, విశ్వసనీయతతో వెంబడించేవారిగా పరిశుద్ధాత్ముడు నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక మగ్దలేని మరియ, ఒక బేతనీయ మరియ ఎటువంటి కృతజ్ఞతా భావంతో నిన్ను వెంబడించి నిన్ను సేవించారు. అటువంటి కృతజ్ఞతా భావంతో, విశ్వసనీయతతో, ఫేత్ఫుల్నెస్తో మా జీవితకాలం అంతా నిన్ను వెంబడించి సేవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగివచ్చి యేసుక్రీస్తు నందు విశ్వసనీయతతో పరిశుద్ధాత్మను మనల్ని నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.